వేరే వాళ్ళని ఆరాధిస్తే నేను చంపేస్తాను అని చెప్పలేదా అంటే ఇది అసూయ కదా? ఇలాంటి మాటలు చెప్పాడు. ఒకదాని తర్వాత ఒక రెఫరెన్స్ తీసుకుందాం. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, బైబిల్లో లేని దేవుడు దుష్టత్వము చూడలేనంతటి వంటి నిష్కలంకుడు. ఆయన పాపాన్ని అస్సలు చూడలేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుంది అంటే, ఆయన కీడు విషయమై శోధింపబడడు, ఆయనలో కీడు లేదు అని చెప్తా ఉంది. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే అది చదవకుండా, అది అర్థం చేసుకోకుండా నీ సొంత భాష వక్ర భాషని చెప్పి అవతల వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేయటం ఏమంటారు? చాలా స్పష్టంగా ఇందులో క్రైస్తవులను గలిబిలి పట్టించడం కోసమే చేస్తున్నారు అన్నది అర్థమైపోతా ఉంది. నిర్గమాకాండం 34వ అధ్యాయం 13 నుంచి 14 వరకు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతాస్తంభములను పగులగొట్టవలను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని చెప్తున్నాడు. రోషం కాదు ఇది అసూయ అన్నది ఈ వక్ర భాషను చెప్పే ఆయన వ్యక్తి, ఈ వ్యక్తి యొక్క భావన. రోషం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మా ఇంట్లో నాకు ఒక అమ్మాయి, నాకు పుట్టిన అమ్మాయి నన్ను డాడీ అనకుండా పక్కింటోని డాడీ అందనుకోండి, నాకేమనిపిస్తుంది? ఈర్ష్యనా, అసూయనా, కోపమా, ఏంటిది? రోషమా? ఇంగితం ఉండద్దు క్వశ్చన్ వేసినప్పుడు? ఇంగితం ఉండాలా వద్దా? ఉండాలి. పోనీ పక్కింటోని డాడీ అని అందనుకోండి, కనీసం పక్కింటోడు ఉన్నాడు కాబట్టి అందులే అనుకోండి. కానీ మా డాడీ అని ఏదో మూలకు చూసి మాట్లాడుతుంది, నేను ఇక్కడ నిలబడున్నా, నాకేమనిపిస్తుంది అంటే లేని వ్యక్తిని ఊహించుకొని డాడీ చేసుకుంది అనుకోండి, నాకు రోషమే వచ్చుద్ది. ఎవరే నేను బతుకున్నాను నాయన, ఇక్కడ నన్ను చూడు, నేనే నీ డాడీని అని చెప్తున్నాడు ప్రభు. అందులో తప్పేంటి? లేని దేవుళ్ళను విగ్రహాలుగా చేసుకుని నువ్వు మొక్కితే అది తప్పు అని చెప్పడంలో, నేను నీ తండ్రిని అని చెప్పడంలో తప్పు లేదు. అది అసూయ కాదు, అది సత్యం చెప్పడం. నువ్వు ఎదురుగానే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉందిరా నాన్న, నువ్వు 90లో వెళ్ళకు అని చెప్పలేదనుకో తప్పు. చెప్పకుండా ఉన్నాడు అనుకోండి అది తప్పు. చెప్పాడు అనుకోండి అసూయనా? కాదు, సత్యం చెప్పినట్లు. సత్యం చెప్పడానికి అసూయకు తేడా తెలియని వాళ్ళు పుస్తకాలు రాసిస్తే ఇలాగే ఉంటాయి. సత్యం చెప్పడానికి అసూయకు తేడా తెలియని వాళ్ళు పుస్తకాలు రాసిస్తే ఇలాగే ఉంటుంది. సో లేని వారిని ఊహించుకొని తండ్రులుగా చేసుకుంటూ ఉంటే ప్రభువు వారిని గద్దించాడు. అది అసూయ కాదు, అది రోషం, అది సత్యం చెప్పటం. మరి రోషం గురించి, అసూయ గురించి చాలా బాగా మాట్లాడుతున్నావు అయ్యా, బాగానే ఉంది. మరి శివపురాణం ఒకసారి చదివావా అని అడగండి. శివపురాణంలో ఏ విధంగా నన్ను ఆరాధించాలి, ఏ విధంగా నన్ను మాత్రమే ఆరాధించాలి అని శివుడు ఒక చాప్టర్ పెట్టాడు. అది కనపడదా? అది అసూయ కాదంటారా? అక్కడ ఉంది, నేను చదవలేను, అవి మీరే చదువుకోండి. ఆ పదాలు కూడా కొంచెము డిఫరెంట్గా ఉంటాయి. ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, మట్టితో ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, నీళ్లతో ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఇదంతా చేసుకున్న తర్వాత నన్ను మాత్రమే ఆరాధించాలి. నేను సృష్టించిన దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకు మీకు భక్తి ఉండొచ్చు, కానీ ఆరాధ్యుడిని మాత్రం నేనే అని చెప్పుకున్న శివుడు అది మరి అసూయ కాదంటారా? ప్రశ్నించి చూడండి, సమాధానం ఏమొస్తుందో చూద్దాం. సో యెహోవా దేవుడు ఎంతసేపు నన్ను ఆరాధించండి, నన్ను ఆరాధించండి, నన్ను ఆరాధించండి అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయనకు సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువ అని రాసిన పుస్తకంలో ఈ వ్యక్తి. సొంత డబ్బా కొట్టుకోవడం అంటారు. సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, అది ఆయన తన ప్రత్యక్షతను చూపించడం అంటారు దాన్ని. ఆయన ఏమై ఉన్నాడో అది తన ప్రజలకు తెలియజేసినప్పుడు ఆ ప్రజలు వ్రాశారు. దాన్ని సొంత డబ్బా కొట్టుకోవడం ఎలా అవుతుంది? ఒకవేళ అది సొంత డబ్బా అయితే ఇదేంటి? నేను నిర్గుణున్నైనా కానీ నేను సుగుణున్నే, టు అండ్ ఆథర్ ఆఫ్ ది డిసల్యూషన్, ఇన్హెరిటెన్స్ అండ్ క్రియేషన్, ఐఎమ్ ద సుప్రీం బ్రహ్మన్ వితౌట్ డికే అండ్ చేంజ్. ఇది సొంత డబ్బా అంటారా? లేకపోతే ఆయన ప్రత్యక్షత అంటారా? ఇది శివుడు తను దాని గురించి చెప్పుకుంటున్నాడు. తన సొంత మాటల్లో శివపురాణంలో రాశారు. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఆర్ మై క్యారెక్టరిస్టిక్స్. ఇది సొంత డబ్బానా, అసూయనా, లేకపోతే తను తాను ప్రత్యక్షపరచుకోవడమా? దేవుడు ప్రత్యక్షపరచుకుంటేనేమో బైబిల్లో సొంత డబ్బా అవుతుంది. శివపురాణంలో మీ దేవుడు మాత్రం తన గురించి చెప్పుకుంటే సొంత డబ్బా ఎలా కాదు? కాబట్టి ఇంగితం కలిగి మాట్లాడాలి. దేవునికి అసూయ ఉంది, లేకపోతే దేవునికి అరుషట్ వర్గాలకు చిక్కినవాడు యెహోవా దేవుడు అని చెప్పే వ్యక్తి శివపురాణం ఒకవేళ చదివి ఉండలేదు అనుకుంటున్నాను. ఐ థింక్
He never read his scriptures. Because Shiva himself calls, I am the Ahamkara. నేనే అహంకారుణ్ణి అంటున్నాడు. అహంకారం ఉంది అరిషడ్ వర్గాల్లో ఒకటి కదా, చదవలేదా? మై కమాండ్ ఇస్ క్యారీడ్ టు ది టిలార్ ప్లేస్ త్రూ బ్రహ్మన్స్ ఐబ్రో. I am therefore spoken as Tamasa and Prakrita Hara in respect to the Jnanas alone, and shall be known as Vaikarika. Vaikarika అంటే అర్థం ఏమిటంటే అహంకార, which is actually the ahamkara, the ego, the most egoistic God. He himself says I am ego, and the person who wrote the book don't even know this. పుస్తకాలు రాసేవానికి వాళ్ళ దేవుడు ఈగో అన్న విషయం తెలియదు, అవతల దేవుడి పైన మాత్రం రాళ్ళు వేస్తాడు. సో లెట్స్ బి కేర్ఫుల్ బ్రదర్స్, when these people call us, when these people question us, let's question them back. What about this? I am the supreme Brahman, the eternal, the endless, the perfect, and the unsullied. You have tamas within but sattva outside. He is the protector of 3 worlds. Idantha what is this? Is it bragging? ఇది తన సొంత డబ్బా కాదా? యెహోవా దేవుడు తను దాని గురించి చెప్పుకుంటేనేమో సొంత డబ్బా, శివుడు తను తాను గురించి చెప్పుకుంటే సొంత డబ్బా కాదా? ఈ ప్రశ్న మనం వేయాలి. యెహోవాకు కోపం ఎక్కువ అంట. యెహోవాకు కోపం ఎక్కువ, ఆయనకు షార్ట్ టెంపరే కాదు, శాడిస్ట్ అని కూడా వాడాడు పదం. దాని గురించి కూడా మాట్లాడదాం కాసేపు ఉంటే. ఆయనకు షార్ట్ టెంపర్ అని ప్రసంగం చేసే మిడిమిడి జ్ఞాన ప్రబోధకులు ఆ కోపంతో యెహోవా ఇశ్రాయేలీయులను చంపే ప్రయత్నం చేసి తర్వాత మోషే వారిస్తే కీడును గురించి సంతాపడ్డాడు అని ఈ నిర్గమాకాండం 32వ అధ్యాయం 10 నుంచి 14 వరకు ఉన్న వచనాలు చూపిస్తుంటారు. అందులో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు తప్పు మార్గంలో, లేకపోతే అమాలేకీయులు, కనానీయులు, ఆ ప్రాంతంలో మాదీయులు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు చేసే పనులే వీళ్ళు చేస్తూ ఉంటే వారిని వారిస్తూ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మీరు వాళ్ళ త్రోవలోకి వెళ్ళకండి, మీరు చస్తారు, మిమ్మల్ని చంపుతాను అని చెప్పాడు. ఎందుకు చస్తారు, ఎందుకు చంపుతారు అని అంటే వివరణ తెలుసుకోవాలి. అంతేకాని యెహోవా దేవుడు చంపేవాడు, యెహోవా దేవుడు లయకారకుడు, యెహోవా దేవుడు నాశనం చేసేస్తూ ఉంటాడు, ఈయనకు షార్ట్ టెంపర్ ఎక్కువ అని సొంత భాష్యం చెప్పకూడదు. మన ప్రభు అన్నాడు, కోప్పడండి కానీ పాపం చేయకండి అన్నాడు. మన ప్రభువు భావనలు కలిగినటువంటి వాడు. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇమోషన్స్. హీ ఈజ్ నాట్ నిర్గుణుడు. నువ్వు చెప్పే దేవుడు నిర్గుణుడు అయినా కానీ సుగుణుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అది కాంట్రడిక్షన్. That is contradiction. But this is not contradiction. God of the Bible clearly says He is a God of emotions. He loves. He cares. He talks. He expresses. Right? ఒక పర్సన్కి, ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి అన్ని లక్షణములు ఆయనకు ఉన్నాయి. He is not a నిర్గుణ. He is not a concept. He is a person. ఆయన వ్యక్తి కనుక ఆయనలో భావములు ఉన్నాయి, ఆయనలో భావోద్వేగములు ఉన్నాయి. ఆయన కోప్పడతాడు, ఆయన సంతోషపడతాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఆయన హక్కులకు చేర్చుకుంటాడు. హీ ఈస్ ఎ పర్సన్ అండ్ దట్స్ ది రెవల్యూషన్ ఆఫ్ ది బైబిల్. బట్ హీ నెవర్ సిన్స్. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, తన మాట తాను మీరనే మీరడు. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ సేస్. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళకి ఇచ్చే వివరణ ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం వరకు దేవుని ఆజ్ఞలు మనం చూస్తూ వస్తే ఆయన తన స్వంత వ్యక్తిత్వాన్నే ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆయన వ్యక్తిత్వము ఒకరిని అన్యాయంగా చంపేది కాదు కాబట్టి మీరు అన్యాయంగా చంపకండి అన్నాడు. ఆయన వ్యక్తిత్వము సత్యాన్ని ప్రేమించేది కాబట్టి సత్యమైన నన్ను ప్రేమించండి అన్నాడు. ఆయన వ్యక్తిత్వము ఒకరిని నాశనం చేయడం కాదు కాబట్టి నీ పొరుగు వాళ్ళని ఏది కూడా ఆశించద్దు అని చెప్పాడు. అంతేగాని కట్టడలను చెప్పిన వాడు మీరు ఆ విధంగా చేస్తే ఏమైపోతారో కూడా చెప్పాడు. కట్టడలను పెట్టినవాడు కట్టడలు మీరితే నీ బ్రతుకేమవుతుందో కూడా చెప్పాడు. ఆయన పెట్టిన కట్టడలను మీరిన తర్వాత ఆ కట్టడలు మీరిన కారణంగా వాళ్ళ పైన వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి తీర్పును కూడా ఆయన ముందే చెప్పాడు. చెప్పి చేస్తే తప్పే ఉంది. అరే బాబు నువ్వు అన్నం తినకురా ఎక్కువగా, అన్నం మంచిదే, ఎక్కువ తింటే షుగర్ వచ్చుద్దురా అని చెప్తే తప్పు కాదు. తిన్నైనా తిను అని తినిపిస్తే తప్పు. అర్థమైందా? నాయన నువ్వు సన్నగా అయిపోతున్నావే, తినవే అని పైసలు తినిపించారనుకోండి షుగర్ పేషెంట్కు, అర్థం ఏంటంటే తొందరగా సావని. అలాంటి దేవుడు కాదు మా దేవుడు. మీ దేవుడు అయి ఉండొచ్చు, మా దేవుడు కాదు. మా దేవుడు కట్టడలను పెడతాడు, కట్టడలను మీరితే వచ్చే ప్రతిఫలం కూడా చూపిస్తాడు.
ఆ ప్రతిఫలమునే ఏమంటారంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తుంది. ఆయన పెట్టినటువంటి కట్టలను మీరడం కారణంగా, ఆజ్ఞను వ్యతిరేకించడం కారణంగా, ఆజ్ఞలను మీరడం కారణంగా మనము అలాంటి దుర్గతిలోకి వెళ్ళిపోతాము అని దేవుడు చెప్తున్నాడు. ఆయన అంటాడు, నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని అంటున్నాడు. ఆయన హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఇమోషన్స్. హీఈస్ ఫుల్ ఆఫ్ దోస్ ఇమోషన్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దాట్ బికాస్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ దట్. బట్ వాట్ అబౌట్ యువర్స్? యువర్స్ ఈస్ నాట్ లైక్ దట్. మీ దేవుడు ఎవరు పడితే వాడిని సృష్టించేస్తాడు, ఎవరు పడితే వాడిని చంపేస్తాడు. మా దేవుడు అలా కాదు కదా, ఊరికినే చంపలేదు. ఆయన అన్నాడు, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2-4 వరకు చూస్తే, నేనే దేవుడిని, నేను తప్ప ఏ దేవుడు లేడు, నన్ను మాత్రమే పూజించాలి అని చెప్పాడు. పూజించని వాళ్ళను చంపాలి అని చెప్పాడు. కాబట్టి ఈ దేవుడికి మదం ఎక్కువ అని మాట్లాడే మదం ఎక్కినోడు చాలా మంది ఉన్నారు ఈరోజు. వీళ్ళ మదం ఎలా దించాలి అంటే దేవుడి వాక్యం చదివితే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇశ్రాయేలీయులతో ప్రత్యేకమైన నిబంధన చేశాడు ప్రభు. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. నేను నీ తండ్రిని అని చెప్పాడు, నేను నీ భర్తను అని చెప్పాడు, నేను మాత్రమే నీకు దేవుణ్ణి అని చెప్పాడు. నీ ద్వారా ప్రపంచం మొత్తానికి నేను ఏం చేస్తాను, రక్షణ కార్యాన్ని తీసుకొస్తాను అని చెప్పాడు. మీరు 400 సంవత్సరాలు మగ్గుతారా నాన్న, మీరు అక్కడ మగ్గే సమయంలో మీ 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 బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, నేను గద్దరెక్కల మీద తీసుకొని వచ్చినట్లుగా మిమ్మల్ని తీసుకొని వస్తాను అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటే, ఆయన చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ నెరవేర్చుకొని తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు ఒక రాజ్యముగా మారారు. ఆ రాజ్యము కొన్ని లక్షల మంది ఒక చోట కలిసి తిరిగి వెళుతూ ఉంటే దాన్ని రాజ్యము అని పిలుస్తారు. ఆ రాజ్యానికి ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం ఇచ్చాడు. ఏ రాజ్యాంగం ఇచ్చాడు అంటే, ఈ కట్టడలను మీరు అనుసరించండి అన్న రాజ్యాంగం ఇచ్చాడు. ఆ రాజ్యాంగం మీరిన వారికి శిక్షను కూడా విధించాడు. ఈరోజు భారతదేశంలో నేను వెళ్ళి ఎవరైనా హత్య చేశాను అనుకోండి, రాజ్యాంగం ప్రకారం నాకేం జరగాలి? శిక్ష పడాలి. అలా శిక్ష విధిస్తే నాకు మదం ఎక్కిందని అర్థమా? మన దేశ రాజ్యాంగానికి మదం ఎక్కిందని అర్థమా? మన దేశంలో ప్రేమ లేదు అని అర్థమా? ఇంగితం లేదు రాసేవాళ్లకు అని అర్థం. ప్రేమ లేదు అంటే, ప్రేమ ఒకటే కాదు, మా దేవుడు కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు, అవర్ గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్ యాజ్ వెల్. మా దేవుడు న్యాయవంతుడైన దేవుడు కూడా. ఆయన ప్రేమించేవాడు అన్నది ఎంత సత్యమో, న్యాయవంతుడు అన్నది కూడా అంతే సత్యం. ఆ రోజు విగ్రహారాధన ఎందుకు చేయొద్దు అని చెప్పాడు అంటే, వీరు వెళ్ళేటటువంటి కనాను ప్రదేశంలో చేసే విగ్రహారాధన ఎలాంటిది అంటే, చివరికి తమ సొంత పిల్లలను తీసుకుని వెళ్ళి బలిస్తున్నారు. సొంత పిల్లలను బలించే సంస్కృతి, సొంత భార్యలను అమ్ముకునే దుస్థితి, సొంత భార్యలను పరునికి మరి దానముగా ఇచ్చే దుస్థితి మన సంస్కృతిలోనూ చచ్చి ఏడ్చింది. అది ఒకప్పుడు క్రైస్తవ్యం వచ్చిన తర్వాత కదా అది ఆగింది. అలాంటి దుస్థితిలోకి నువ్వు వెళతావు. ఒక్కసారి ఒక చిన్న కాంప్రమైజ్ నువ్వు చేసావనుకో, ఒక్క విగ్రహానికి నువ్వు మొక్కడం మొదలు పెడితే, ఆ విగ్రహం వెనక ఉన్నటువంటి ఆ శక్తి, ఆ విగ్రహం వెనక ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నిన్ను కమ్ముకుంటాయి. ఒకటి తర్వాత ఒకటి. చిన్నది యంత్రమే కదా, ఏద్దాంలే, చిన్న యోగానే కదా, చేసేద్దాంలే అని అనుకునే వాళ్ళ చెప్తున్నాను ఈ మాట. ఒక్కసారి నువ్వు కాంప్రమైజ్ చేస్తే, వన్స్ యూ టేక్ దట్ స్టెప్ ఆఫ్ కాంప్రమైజ్, యూ విల్ గో అహెడ్ అండ్ డూ ఎవ్రీథింగ్ దట్ దే డూ. అండ్ గాడ్ వాంట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ దట్. డోంట్ డూ దట్. ఐ అలోన్ am God. You will worship this as God first. You will make a small, small murti, small vigraham for yourself. But later you will become నువ్వు పూజించే వాళ్ళలాగానే తయారవుతావు. దేవుని వాక్యం చెప్తుంది, దే బికమ్ లైక్ దోస్ హూమ్ దే వర్షిప్. అలాగే తయారవుతావు. అలా తయారైతే ఇదిగో నీ పిల్లల్ని నమ్ముకుంటావు, నీ భార్యను నమ్ముకుంటావు, పొరుగు వానికి ఆశిస్తావు. నేను ఏవైతే మీకు కాన్స్టిట్యూషన్, ఏదైతే నేను మీకు రాజ్యాంగం ఇచ్చానో దాన్ని అంతటినీ మీరుతావు. సో డోంట్ డూ దాట్ అన్నాడు. వాళ్ళని కొట్టి చంపమన్నది ఏదో వేరే మతాన్ని పుచ్చుకున్నారని కాదు. వేరే మతాన్ని పుచ్చుకున్నారు అని చంపమనడానికి దేవుడు ఏమైనా హిందుత్వవాదా, ఆర్ఎస్ఎస్? దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ చూపించాడు. కాన్సిక్వెన్సెస్ చూపించి ఆ కాన్సిక్వెన్సెస్ ద్వారా చస్తారా మీరు అని చెప్పాడు. ఉదాహరణకు
ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. 2-3 సాక్షుల నోట అది అవును అని స్థిరపరచబడితే అతను ప్రభుత్వం దృష్టిలో ఏమవుతాడు? నేరస్తుడవుతాడు. కాబట్టి అతనికి శిక్ష విధింపబడాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన తీర్పు కదా. అలా కాకుండా దొంగను శిక్షించొద్దండి, సాక్షులు చెప్పేది నమ్మద్దండి, అసలు అవన్నీ పర్వాలేదు, మన 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 భారతదేశ ప్రభుత్వం చాలా ప్రేమగల ప్రభుత్వము, మన సంస్కృతి చాలా ప్రేమ కలిగింది, వాడిని వదిలేయండి అంటారా? అన్నారు. తప్పు చేస్తే శిక్షించాలి, దాన్నే న్యాయం అంటారు. మన దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు కనుక వారిని శిక్షించాడు. సేవించవద్దు అన్నాడు, వ్యభిచరించవద్దు అన్నాడు. సేవించిన వాళ్ళు వ్యభిచరించారు. అసలు ఆ రోజుల్లో ఆ విగ్రహం ముందు సేవించడం అంటేనే వ్యభిచరించడం. వాళ్ళకు ప్రత్యేకంగా గుళ్ళు ఉండేటివి. వ్యక్తులను వ్యభిచారం కోసం వదిలిపెట్టేవాళ్ళు. వాళ్ళకు పిల్లలు కలగకపోతే ఆ గుళ్ళో సేవ చేసేటటువంటి పురోహితులకు వీళ్ళ స్త్రీలను పంపించేవాళ్ళు. అలాంటి దురాచారాలు వీళ్ళకి వస్తాయి అని ప్రభు ఆపాడు. అది తప్పు కాదు, అది న్యాయం. దాన్ని న్యాయము అంటారు. సో మన దేవుడు న్యాయం కలిగినటువంటి దేవుడు కనుక మనం జాగ్రత్తగా వాటిని అనుసరించాలి. ఇప్పుడు తిరిగి ప్రశ్నించే పని లేకొద్దాం. ఈ ప్రశ్న లేవనెత్తడానికి ముందు భావోద్వేగాలకు ఒక నిర్వచనం ఇవ్వాలి. ఏంటి భావోద్వేగాలంటే? యెహోవా దేవునికి భావోద్వేగాలు ఉన్నాయి, యెహోవా దేవుడు అరిషడ్ వర్గాల్లో చిక్కుకున్నాడు అంటే సరిపోతుందా? మా దృక్పథంలో దేవుడు ఆయన ఏ విధంగా అయితే అతీతుడో అదే విధంగా సక్రియుడు అని స్పష్టంగా చెప్పేశాం. అసలు భావోద్వేగాలకు నిర్వచనం ఇవ్వాలి. ఒక వ్యక్తికి నిర్వచనం ఇచ్చి ఆ దేవుడు భావోద్వేగాలు కలిగి ఉండాలి అంటే ముందు బైబిల్ దృక్పథంలోకి నువ్వు రావాలి. బైబిల్ దృక్పథాన్ని అరువు తెచ్చుకోకుండా హైందవ దృక్పథంలో ఉండి నువ్వు ఈ ప్రశ్న వేయలేవు. అసలు ఎందుకు? హైందవ దృక్పథంలో దేవుడు నిర్గుణుడు కనుక నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? అంటే నీకు ప్రశ్న వేయాలంటే కూడా బైబిలే కావాలి, బైబిల్ అవగాహన కావాలి. యూ మస్ట్ బారో మై వరల్డ్ వ్యూ టు క్వశ్చన్ మీ. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఐ డోంట్ హ్యావ్ టు బారో బికాస్ మై గాడ్ ఈస్ బోత్ innate and transcendental. We can question you on that. నువ్వు వేసినటువంటి అదే కామన్ సెన్స్ క్వశ్చన్ నేను మీకు వేస్తాను. ఇప్పుడు దేవుడు ప్రేమామయుడు, ఆయన తన ప్రేమను చూపించాడు, అదేవిధంగా తన న్యాయాన్ని కూడా చూపించాడు. మరి శివునికి లేదా ప్రేమ? శివునికి న్యాయం లేదా? మీ సాంప్రదాయ పరిధిలో నిర్గుణుడిగా ఉండాల్సినటువంటి శివుడు ఏ విధంగా సగుణాలను కలిగి ఉన్నాడు? నిర్గుణంగా ఉండవలసినటువంటి శివునికి ఆకారం ఎలా వచ్చింది? ఇప్పుడు శివుడు ఆకారుడా నిరాకారుడా చెప్పాలి. ఇప్పుడు శివుడు అరిషడ్ వర్గాలకు చిక్కినవాడా కాదా చెప్పాలి. ఇప్పుడు శివుడికి పార్వతికి మధ్య జరిగినటువంటి లీల అరిషడ్ వర్గాలలో వస్తుందా లేదా చెప్పాలి. అలా చెప్పలేని వాళ్ళు పుస్తకాలు రాయకూడదు. పుస్తకాలు రాసేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసుకుని రాయాలి. నిర్గుణుడైన శివునికి కోపం ఎలా వచ్చిందో చెప్పాలి. నిర్గుణమైన శివునికి కామం ఎలా వచ్చిందో చెప్పాలి. నిర్గుణమైన శివునికి క్రోధం ఎలా వచ్చిందో చెప్పాలి. మదం ఎలా వచ్చిందో చెప్పాలి. మాత్సర్యం ఎలా వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు వరుసగా చూద్దాం. 6 అరిషడ్ వర్గాలు. కామం. శివుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒకటి విష్ణు రూపం అంటారు, విష్ణావతారం. విష్ణు రూపానికి సంబంధించిన అంటే శివాంశలే, ఇవన్నీ కూడా శివాంశలే అంటారు. శివుడు 3 రకాలుగా తను రివీల్ చేసుకున్నాడు. లేకపోతే తన బింబములు అనవచ్చు, లేకపోతే తనలోని భాగములు అనవచ్చు. ఒకటి విష్ణు, రెండవది బ్రహ్మ, మూడవది రుద్రుడు. రుద్రుడు అంటే మళ్ళీ శివుడే, అంటే లయకారుడు శివుడు. ఈ 3 కూడా ఒకటే, అదే శివం అంటారు. ఇంతకు శివం అంటే ఏమిటి అంటే ముందు చూద్దాం. నిర్గుణుడైనటువంటి ఈ శివునికి కామం ఎలా వచ్చింది? అది కూడా ఏంటి? పురుషుడైనటువంటి శివునితో రాసలీలలు ఎలా చేశాడు? ఒక ఉద్యానవనంలో శివుడు మరి బయట నుంచి చూస్తూ ఉన్నాడు. కృష్ణుడేమో తన రాధిక గోపికలతో ఏం చేస్తున్నాడు? చక్కగా రాసలీలలు చేస్తున్నాడు. శివునికి పార్వతి గారు వీళ్ళిద్దరూ చూసి, అయ్యో మేము కూడా ఈ రాసలీలల్లో పాల్గొంటే ఎంత బాగుంటుంది అనిపించింది. వీళ్ళు దేవుళ్ళు చాలా బాగా అనిపించింది. వీళ్ళకి సరే అయ్యా, వీళ్ళకి అరిషడ్ వర్గాలు లేవు, మన దేవునికి ఉన్నాయి కదా, వీళ్ళ అరిషడ్ వర్గాలు ఎలా వస్తాయి? వీళ్ళు కేవలం కామక్రీడల్లో పాల్గొనాలని ఆశిస్తుంది అంతే. వెంటనే వెళ్ళిపోయింది పార్వతి అమ్మగారు, నేను కూడా వెళ్తానండి, నేను కూడా ఇందులో పాల్గొంటాను అన్నారు. ఇది కావాలంటే నేను రెఫరెన్స్ ఇచ్చాను అక్కడ, మీరు అందులో పోయి చూడొచ్చు. ఇది శివపురాణంలోనే కనిపిస్తుంది. ఆమె వెళితే ఈయన చూస్తేనేమో ఈయన పురుషుడు,
ఏ విధంగా నేను కూడా ఈ రాసలీలలో పాల్గొనాలనుకుంటున్నాను, మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, అక్కడికి వెళ్తే ఆ ఉద్యానవనంలో ఉండేటటువంటి సరస్సు ఏం చెప్తుంది అంటే, అయ్యా నువ్వేం బాధపడకు, నువ్వు నాలో మునిగి లేచిన వెంటనే నువ్వు ఈ ఉద్యానవనానికి సరిపోయేవానిగా తయారైపోతావు అని చెప్పింది. అది ఎవరు చూడండి, శివుని ప్రవేశం నిరాకరించబడితే దగ్గరలోని మానస సరోవరంలో స్నానం ఆచరించడం ద్వారా మహాశివుడు కూడా రాసలీలలో పాల్గొనవచ్చునని బృందావన దేవత సంబోధిస్తే, బృందావనంలోకి ఈయన స్త్రీగా మారి ప్రవేశించి కృష్ణుడితో ఏం చేశాడు, సరసాలు చేశాడు. ఇదేంటంటారండి, కామం కాదా ఇది? యెహోవా దేవునిలో కామం చూపించండి. నిర్గుణుడైనటువంటి శివునిలో కామం ఉంటే మాత్రం ఆయన దేవుడు, ఏ కామము లేని యెహోవా దేవుడు, నాలో అన్ని గుణాలు ఉన్నాయి అని చెప్పుకునే ఆయన కూడా కామక్రోధములను జయించినటువంటి దేవుడు, అసలు అలాంటి ఉనికి లేనటువంటి దేవుడు ఏ విధంగా దేవుడు కాకుండా పోతాడు? సమాధానము చెప్పాలి. క్రోధం, శివుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా తన కుమారుడైన విఘ్నేశ్వరుణ్ణి, అంటే వినాయకుడు అంటారు కదా, ఆయన పార్వతీ గారు స్నానం చేయడానికి వెళ్తూ ఉండగా ఆయన తయారు చేసి కూర్చోపెట్టి వెళ్ళిపోయింది. ఆమె వచ్చే వరకు శివుడు వచ్చారు, అయ్యా నేను ఎలా లోపలికి అంటే, లేదు మా అమ్మగారు స్నానం చేస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి వీరు లేదండి. ఏం చెప్పాడు? నువ్వెవడవయ్యా మధ్యలో బాబు, నువ్వెవరు అసలు అంటే, నేను మా అమ్మగారి కొడుకును అని చెప్పాడు. మీ అమ్మగారి కొడుకును అంటున్నావు, అసలు నువ్వు ఎవరు అని ఈయన ఏం చేశాడంటే, మరి దేవతలందరినీ పిలిచి అసలు ఈయన ఎవరో కనుక్కోండి అని చెప్పాడు. ఈయన ఎలా దేవుడు అయ్యాడు? ఆయన ఎవరో కూడా తెలియనివాడు, సర్వజ్ఞుడు అయి ఉండాలిగా దేవుడు. ఇంతకు చెప్పారు, ఈయన ఎవరో తెలియనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఈయన వీళ్ళందరికీ పురమాయించాడు పని, అసలు ఈయన ఎవరు కనుక్కోండి అని. ఈ దేవుడు వెళ్ళి కనుక్కున్నారు, అసలు ఎవరు ఏంటి మొత్తం చిత్రపటం తీసి చూపించారు. ఈయనకి, అయ్యా మీ భార్య గారు పార్వతి గారు స్నానం చేయడానికి వెళ్ళడానికి ముందు ఈయన చేశారు, మీరేం ఇబ్బంది పడకండి, మీ కుమారుడు వరుసే అయినా, కానీ ఆయన జయించడం మాత్రం మా వల్ల కాదు అన్నారు. మొత్తం ఇంద్రునితో సహా మొత్తం దేవతలకు కబురంపాడు. వాళ్ళందరూ వచ్చి ఈయనతో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఓడిపోయారు. ఎవరితో? ఈయన విఘ్నేశ్వరుడు ఇంకా పేరు పెట్టలేదు అనుకోండి, అప్పటికి వినాయకుడు అనుకోండి మనకు అర్థం చేయడం కోసం. ఆయనతో పోట్లాడి ఓడిపోయి వెళ్ళిపోయారు. దేవునికి ఓటం ఏంటి? అరిషత్ వర్గాల్లో చిక్కింది ఇంతకు ఎవరు? యెహోవా దేవుడా, నువ్వు నమ్మే శివుడా? ఆలోచించి ప్రశ్నించాలి. ఇఫ్ యూ కాంట్ థింక్ ఫర్ యువర్ ఓన్ ఐడియాలజీస్, హౌ కెన్ యూ క్వశ్చన్ అదర్స్ ఐడియాలజీ? దట్స్ mere foolishness, sheer foolishness, right? So you got to be careful when you question others. You need to be safe in your own ideology. जिसके घर कांच के बने होते हैं वो दूसरों के घरों पर पत्थर नहीं डाला करते, है कि नहीं? दूसरों के घर पे पत्थर डालना हो तो पहले अपना घर मकान कैसे होना? अच्छा तंदुरुस्त होना. कांच के बना है तुम्हारा, इधर दिख रहा पूरा आर पार, అంతా కనిపిస్తుంది. అవతల మీద ఉమ్మేస్తావేంటి? గాల్లో ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. చూడండి, కైలాసంలో శివుని రాకకు ఎదురు చూస్తే పార్వతి పిండితో ఒక బాలుడు బొమ్మ చేసి ప్రాణం పోస్తే, తమ స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ బాలుని వాకిలి వద్ద కావలి ఉంచితే, ఆ బాలుడు ద్వారం దగ్గర ఉండటం, వచ్చేటటువంటి మొత్తం అందరిని ఓడించడం, ఆ తర్వాత శివునికి కోపం రావటం, ఆ కోపం తట్టుకోలేని కోపం, ప్రళయ రుద్రుడు అంటారు, ప్రళయాకారంలోకి వచ్చేసి మహాకారుడిగా అవతరించి ఆ చిన్న బాలునితో కొట్లాడటం కోసం ఈయన మహాప్రళయరుద్రుడు అయిపోయి ఆయన తలకాయ తీసేశాడు. తలకాయ తీసేసిన దేవుడు మళ్ళీ ఆచరించలేడా? ఎత్తుకుంటూ వెళ్ళాడు వేరే ఏదైనా కనిపించాలి. దేవుడిని చంపాడు, ఏం గురించి చంపి తీసుకొచ్చాడు. ఇదేంటండి? ఇదైతే దేవుడు అరిషత్ వర్గాలకు చిక్కలేదు. మన దేవుడు మాత్రం దేవుడు కాదు. ఎందుకు అరిషత్ వర్గాలకు చిక్కాడంట? ఇంగితం ఉండి మాట్లాడే ప్రశ్నలు రాసి పుస్తకాలు రాస్తే చాలా బాగుంటుంది వినేవాళ్లకు, చెప్పేవాళ్లకు. మూడవది లోభం. తనది కాని దాన్ని ఆశించడము లోభం. కరెక్ట్? బైబిల్లోని దేవుడు ఎక్కడ లోభం చూపించాడు? తనది కానిది ఏది ఆశించాడు? ఒక్క రెఫరెన్స్ చూపించాడు. బైబిల్లోని దేవుడు ఇచ్చినటువంటి ఒకానొక ఆజ్ఞ ఏమిటంటే, నీ పొరుగువానిది ఏదైనా నువ్వు ఆశించద్దు అన్నాడు. నీ పొరుగువాని భార్యను ప్రత్యేకంగా ఆశించద్దు అన్నాడు. ఈ దేవుడు చేసేదే అది. పొరుగువాని భార్య కనిపిస్తుంది బాగా. ఇంకో చెప్తాను, కథ చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా శివపురాణంలోనే 2వ వాల్యూమ్లో ఉంటుంది. రెండో వాల్యూమ్లో ఉంటుంది. నారద మహర్షి. ఈ నారదుడు ఒకరోజు ఏం చేశాడంటే, వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ఎక్కడైతే నారద వాజ్ పర్ఫార్మింగ్ ఏ తపస్సు. హీ వాజ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ అట్ ద ప్లేస్ వేర్ శివ యూస్ టు డూ. శివుడు అక్కడ చేసేవాడు. శివుడు చేసే సమయంలో
కాముడు ఈజ్ అనదర్ సేమ్ లీనియేజ్ ఆఫ్ శివ డైనాసిటీ. ఆ కాముడు వచ్చి బాణాలు వేశాడు. అంటే ఆయనలో కామం కలిగించడం కోసం బాణాలు వేస్తే శివునికి మళ్ళీ దాన్ని ఏమంటారు, లయం చేసే గుణం వచ్చేసి, ప్రళయం చేసే గుణం వచ్చేసి కాముని సంహరించేస్తాడు. అందరూ వచ్చి వేడుకుంటే ఆయన తిరిగి కలుగజేస్తాడు. ఇది కథ, ఇది అయిపోయింది. ఇది నారదునికి తెలుసో తెలియదో మనకు తెలియదు, శివపురాణంలో లేదు. వచ్చి ఆయన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే బాణాలు వేశాడు. ఎవరు? కాముడు. ఈయనకు ఏదో ఒకటి చేసి కామం కలిగిద్దాము, లోభము కామం అని ఉన్నాయి కదా, అందుకు చెప్తున్నాను లోభం గురించి కామం గురించి. ఈయన ఏం చేశాడు అంటే ఈయన మీద ఆ బాణం పని చేయకపోతే గెలిచేశాను అనుకుని శివప్రాప్తి కలుగుతుంది. శివప్రాప్తి అంటే ఏమిటంటే ఎవరి గురించి అయితే జపం చేస్తున్నాడో, ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆయన యొక్క ప్రత్యక్షత కలగంగానే ఈయన ఉప్పొంగిపోయాడు. కైలాసగిరికి చేరుకుని శివుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా శివుడు గారు, నేనెంత గొప్పవాడినో చూశారా అన్నారు. ఏంటి అన్నాడు. నేనెంత గొప్పవాడినో చూశారా? నేను తపస్సు చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి కాముడు బాణాలు వేశాడు, కానీ నేను పడిపోలేదు, చూశారా నేను ఎంత గొప్పవాడిను అన్నాడు. అవునా, నువ్వు చాలా గొప్పవాడువా అని నవ్వాడు. నవ్వంగానే ఈయనకి ఏం పట్టిందట? శివలీల పట్టిందట. శివలీల అంటే ఏంటి? శివలీల అంటే పార్వతే. మళ్ళీ చూపిస్తాను మీకు, ఇక్కడ ఒక రెఫరెన్స్ ఉంటుంది. శివమాయ పట్టింది. శివమాయ అంటే ఏమిటి అంటే అహం రావటం, అంటే అహంకారం రావటం, నేను జయించాను అన్నటువంటి ఆలోచన రావటం, కామక్రోధ మదమాత్సర్యాలన్నీ చుట్టుకోవడం. ఈయన ఏం చేశాడంటే వెళుతూ దారిలో ఈయన చెప్పాడు, నాతో చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పొద్దు, నవ్వుతారు అన్నాడు. ఈయన ఇంగ్లేదు, నువ్వు చెప్తే నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పేసి వెళ్ళి, నాన్నగారు నేను తపస్సు చేస్తూ ఉంటే కాముడు వచ్చి బాణాలు వేశాడు, కానీ నేను మాత్రం గెలిచేశానంటే అలా చెప్పకు. డోంట్ ఎవర్ సే దాట్. ఇట్ ఈస్ ఓన్లీ శివ దట్ కెన్ విన్ ఓవర్ కామం. కామం పైన గెలిచేది కేవలం శివుడు మాత్రమే, నీ చేత కాదు. శివ ప్రతిభ వల్ల, లేకపోతే శివుడిచ్చినటువంటి అనుగ్రహం వల్ల నువ్వు జయించాను అని చెప్పు అన్నాడు. లేదండి అని అహం అంటే ఏం పట్టింది? శివమాయ పట్టింది. శివమాయ పట్టడం వల్ల ఇప్పుడు విష్ణుమూర్తిని వదిలేసి అక్కడికి వెళ్ళాడు. బ్రహ్మకు చెప్పాడు నాన్నగారు అని. బ్రహ్మ ఏమో ఈ సలహా ఇచ్చాడు, ఎవరికి చెప్పొద్దు. నాకు చెప్పావు కానీ ఆ పాలకడల మీద పడుకున్నాడు, ఆయన మాత్రం చెప్పొద్దు అన్నాడు. ఈ నెల అక్కడే చెప్పాడు. అక్కడే చెప్తే ఆయనకు ఒక ఫిట్టింగ్ పెట్టాడు. ఏమని? నారదునికి ఒక అందమైనటువంటి స్త్రీని చూపించి కింద భూలోకంలో అక్కడికి వెళ్ళమని చెప్పి ఆమె మీద మొహం కలుగజేసి ఆమెను చూసి ఆయన స్వయంవరంలో పాల్గొనడానికి నేను చాలా అందంగా అయిపోవాలి అని మళ్ళీ విష్ణువు దగ్గరికి వస్తే ఈయనకు కోతి రూపం ఇచ్చి పంపించాడు. ఇక్కడి వరకేమో విష్ణువు యొక్క రూపం ఉంటుంది, తల మాత్రం కోతి రూపం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆయన స్వయంవరంలో నిలబడితే ఆ అమ్మాయి ఈయన్ని చూసి వరించలేదు. స్వయంవరంలో వరించకుండా వెళ్ళిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది అని పైకి వెళ్ళి మళ్ళీ విష్ణువుతో అడిగితే నీళ్ళల్లో చూసుకుంటే కోతి కనిపిస్తుంటే అంటే అదే సమయంలో క్షమించండి, విష్ణువు గారు అందమైనటువంటి రాజకుమారులాగా అక్కడికి నడుచుకుంటూ వస్తే ఆయన్ను ప్రేమించి ఈ అమ్మాయి ఈయనను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటి? శివమాయే. ఇందులో కామం లేదు, లోభం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు. బైబిల్లో మాత్రం అన్నీ కనిపిస్తున్నాయి. అంతే అంటారా? ఇదా మీరు చెప్పేది మాకు? దానికి నారద ముని ఈయనను శపించాడు. ఎవరిని? ముని ఏంటి, దేవుణ్ణి శపించడం ఏంటి? ఏంట్రా అబ్బాయి నువ్వు నన్ను శపించావు అని అనకుండా ఇదంతా శివమాయే అంటూ ఆయన శాపం తీసుకుని వెళ్ళిపోయాడు. నేను వినాలి. ఇక ఇది సరిపోయిందిలే చాలు అని అనుకుంటే అలా కాదు. ఇప్పుడు బ్రహ్మ యొక్క పని. బ్రహ్మ ఏం చేశాడు అంటే నేను కూడా కామమును జయించిన వాడిని అని అనుకున్నాడు. ఆయనకు కూడా శివమాయ పట్టింది. శివమాయ పట్టంగానే అమ్మవారు తన కాలు నడుచుకుంటూ వెళుతున్నారు ఆ ప్రాంతంలో. ఆ అమ్మవారి యొక్క కాలు గోరు కనిపించింది. ఏం కనిపించింది? కాలు గోరు కనిపించింది. ఎవరికి? బ్రహ్మకి. ఇది సృష్టికర్త, ది క్రియేటర్. బ్రహ్మకు కాలు గోరు కనిపిస్తే ఈయన చెప్పలేని మాటలు రాశారు అక్కడ. నేను చెప్పలేను ఇక్కడ నిలబడుకుని. I cannot even utter those words. He arose in himself and he ejaculated అని రాశారు. ఆయన స్ఖలించాడంట. స్ఖలించేస్తే ఆ వీర్యం ఎక్కడ కనిపిస్తుందో అని మట్టితో కప్పేసే ప్రయత్నం చేశాడంట. మహాకాలుడు మాత్రం సర్వజ్ఞుడు కాబట్టి తెలిసిపోయింది. ఇక్కడ మాత్రం సర్వజ్ఞత ఉంది. ఎవరికి ఏం జరుగుతుందో, ఏం కామం వస్తుందో. కుమారుని చంపేటప్పుడు సర్వజ్ఞత లేదు. ఇది ఎక్కడ దేవుడు? ఇది కనిపించలేదా శివపురాణంలో? నీకు పుస్తకాలు రాసేస్తున్నావు. ఇది కామం కాదా? ఇది లోభం కాదా? పరుడి వారి భార్యను
నువ్వు పరుని భార్యను ఏ ఒక్క వస్తువును ఆశించద్దు అని దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని బైబిల్లోని దేవుడు చెప్తూ ఉంటే, నువ్వు దేవుడు అని నమ్మేవాళ్ళు నీ సొంత దేవుని భార్యను కావాలని కోరుకుంటున్నారు. అది కనపడదా నీకు? అది కూడా ఏం చూసి? కాలి గోరు చూసి. కాలు గోరు చూసి స్ఖలించేవాళ్ళు ఇంతకంటే దాన్ని ఏమంటారు, నీచమైన సంస్కృతి ఇంకెక్కడైనా ఉందా? కాలు గోర్లను చూసి ఎవరైనా స్ఖలిస్తారండి? అది మీరు పుస్తకాలు రాసుకుని పురాణాలని మాకు చెబితే మేము వినాలి. బైబిల్లో పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన గురించి చెప్పుకుంటే మాత్రం సొంత డబ్బా. దీన్నే ఏమంటారు అంటే వక్ర భాష్యం అంటారు. స్వయంగా అమ్మవారి పాదాలను చూసి బోధించేది అది మాత్రం కామం కాదు, క్రోధం కాదు, మదం కాదు. మదం పట్టినోడే తల్లిని చూసి స్ఖలిస్తాడు, అంతకంటే ఇంకేది కాదు. మత్సరం అంటే చెడ్డ కళ్ళు, ఈర్ష్య. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు వేరే దేవుడిని చూస్తే ఈర్ష్యపడుతున్నాడు అని నోరు తెరిచి మాట్లాడతారే కానీ వీళ్ళ పురాణంలో ఉండే దేవుళ్ళకు ఉన్నటువంటి ఈర్ష్య తెలియంది కాదా? ఇంద్రదేవునికి ఉండే ఈర్ష్య తెలియంది కాదా? శివపురాణంలో చాలా స్పష్టంగా రాశారు. ఏం జరుగుతుంది అంటే, ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఏమని? నువ్వా నేనా, ఎవరు గొప్ప మన ఇద్దరిలో? ఒకసారి అక్కడికి వెళ్తాను. మన ఇద్దరిలో ఎవరు గొప్ప, నువ్వా నేనా అని కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యకి శివుడు అవతరించాడు. ఆయన ఒక గొప్ప స్తంభంగా అవతరించాడు. వెళుతూనే ఉన్నాడు, పైకి పెరుగుతూనే ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరికి చెప్పాడు, ఎవరు గొప్పవాళ్ళు అంటే మీ ఇద్దరిలో ఎవరైతే నా మొదలు కానీ ఆఖరు కానీ పట్టుకోగలుగుతారో వాళ్ళే అన్నాడు. సరే అని విష్ణువుడేమో మొదలు పట్టుకోవడానికి వెళ్తే, చివర పట్టుకోవడానికి వెళ్తే, మొదలు పట్టుకోవడానికి బ్రహ్మ వెళ్ళాడు. ఇద్దరికి రెండు దొరకలేదు. ఎందుకంటే మహాశివుడు కాబట్టి, ఆయన ఆద్యంతములు లేనివాడు కాబట్టి పట్టుకోలేకపోయారు అన్నది అక్కడ భావం. వెనక్కి వచ్చిన తర్వాత అడిగితే బ్రహ్మ మాత్రం చెప్పాడు, నేను పట్టేసుకున్నాను, నాకు దొరికింది అన్నాడు. తప్పు చేశావు నువ్వు అనేసి మహారుద్రుని దాన్ని ఏమంటారు, ప్రళయకారుని రూపం ధరిస్తే ఈయన, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నప్పుడు అంటే ఆయన తల నరకడానికి తీస్తే ఈయన ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అంటే అప్పుడు సరే నేను వదిలేస్తున్నాను అని చెప్పి క్షమించాడు. మరి అరిషడ్ వర్గాలకు చిక్కింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడా లేకపోతే మన దేవుడా? ఎవరు గొప్ప అన్నటువంటి మత్సరం ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లోనా, మరి మన దేవుడిలోనా? మన దేవుడు త్రియేకుడు. ఈజ్ ఎ గాడ్. హీ వన్ గాడ్ ఇన్ 3 persons, one essence, right? And he serves each other. He lives in eternal community, in mutual love, mutual respect. కుమారుడు వచ్చింది దేనికి? తండ్రిని మహింపరచడానికి. తండ్రి ఎందుకు పంపించాడు కుమారుడిని మహింపరచడానికి? కుమారుడు ఎత్తబడితే నా దగ్గరికి అందరూ వస్తారు. పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు? కుమారుడిని మహింపరచడానికి. పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు? తండ్రిని ఘనపరచడానికి. తండ్రిని ఘనపరిచినట్లుగా మీరు నన్ను ఘనపరచండి అని కుమారుడు చెప్తారు. ప్రతి చోట సమన్వయం కనిపిస్తుంది. లిటరలీ వీ కెన్ సీ వాట్ లవ్ ఈస్. వాట్ ఈస్ దిస్? ఇది మత్సరం. ఇది అరిషడ్ వర్గాలకు చిక్కడం అంటే కామ, క్రోధం, మోహం, మద, మాత్సర్యాలు కలిగింది మీ దేవునికి, మా దేవునికి కాదు. ఇక యెహోవా దేవుడు ఎప్పటివాడు అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అని మరి జబ్బలు చర్చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమని అంటే, ఇప్పుడు నేను కొంతమంది మన క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఇది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోతే నాకు దయచేసి చేయొద్దండి బ్రదర్, మీరు చేయెత్తితే టైం అయిపోయిందని బంద్ చేస్తాను. అయిపోయిందా? ఓకే. దేర్ఫోర్ నేను ఇందులోకి వెళ్ళను. ఈ తర్వాత ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ ప్రస్తుతానికి నేను ముగించడానికి ఈ విషయం చెప్తాను. ఏంటి అంటే, యెహోవా దేవుడు ఎప్పటివాడు అని అడిగినప్పుడు ద్వితీయోపదేశ కాండంలోను నిర్గమాకాండంలోను కొన్ని విషయాలు చూపిస్తుంటారు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తాను యెహోవాగా చెప్పుకోవటం, ఆది కాండంలో దేవుడు ప్రతి చోట యెహోవాగానే బయలుపరచుకోవటం. కానీ నిర్గమాకాండం 6వ అధ్యాయంలో మాత్రం మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మిగిలిన నీ తల్లిదండ్రులందరికీ నేను యెహోవాగా అంటే యెహోవా అను నామంతో నేను బయలుపడలేదు, ఎల్ షద్దాయ్ అన్న నామంతోనే బయలుపడ్డాను కదా అని చెప్పినప్పుడు ఉన్నటువంటి మాటలు ఉటంకిస్తూ ఏం చెప్తూ ఉంటారంటే, ఇంతకు యెహోవా ముందు నుంచి ఉన్నవాడా, మధ్యలో మోషే కల్పించినవాడా అని చెప్తూ ఉంటారు. దానికి సూటిగా ఒక మాటలో ఆన్సర్ చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే, ఇది బైబిల్ యొక్క సంపూర్ణ అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు మాత్రమే. ఎందుకు అంటే, దేవుడు తను అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు, అబ్రహాము భార్య అయిన సారాకు, ఇంకొక భార్య అయిన హాగరుకు, ప్రతి ఒక్కరికి ప్రత్యక్షపరచబడిన ప్రతిసారి కూడా
దేవునిలోని ఒక గుణ లక్షణాన్ని బయలుపరిచాడు. ఉదాహరణకు హాగరుకు కనిపించినప్పుడు చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడుచున్న యెహోవాకు పేరు పెట్టింది. యెహోవా అని తెలుసు, కనిపించిన ప్రతి ఒక్కరికి తెలుసు, అది ఆయన నామం అని తెలుసు. కానీ ఆ నామం వెనుక ఉన్నటువంటి గుణ లక్షణము వీళ్ళు అనుభవించలేదు. వీళ్ళు అనుభవించింది ఏమిటంటే, హాగరు ఏమనుభవించింది అంటే నన్ను చూస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి అనుభవాన్ని అనుభవించింది. అబ్రహాము కూడా ఎల్ షద్దాయ్ అంటే అన్ని చేయగల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అని అన్న అనుభవాన్ని పొందాడు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబులు కూడా తమ తమ జీవితాల్లో నన్ను రక్షించినటువంటి దూత ఎక్కడ నుంచి, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నుంచి తిరిగి నా ఇంటికి చేరుకునేంత వరకు నన్ను రక్షించినటువంటి దూత అన్న రక్షకుడు అన్నటువంటి ఆస్పెక్ట్ను యెహోవాలో ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ మోషే జీవితంలో యెహోవా అన్న పేరు, ఐ యామ్ అన్న పేరు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడిని, చేసింది చేసినట్లుగా చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడిని, ఫరోకు ఏ విధంగా అయితే వాడిని నేను మట్టు పెడతానని చెప్పాను అలా పెడతాను అని చెప్పిన వాడు, 10 నేను సూచక క్రియలు చేస్తే ఆ 10 సూచక క్రియల వెనుక ఉన్నటువంటి ఒక్కొక్క దేవుణ్ణి సంహరించి వాళ్ళు దేవుడు కాదు నేనే దేవుణ్ణి అని చెప్పే అనుభవము కేవలం మోషేకి ఇచ్చాడు. మోషే తర్వాతనే ఆ అనుభవం మిగిలిన వారికి మొదలైంది. మిగిలిన దేవతలు ఎవరు నిజమైన దేవతలు కాదు, అవన్నీ కేవలం మానవులు కల్పించుకున్నవి మాత్రమే. యెహోవా దేవుడు ఐ యామ్ అని చెప్పుకునేవాడు, నేనే ఉన్నవాడను అని చెప్పుకునేవాడు మాత్రమే నిజమైన దేవుడు అన్నటువంటి అవగాహన మోషేకి ఇచ్చాడు. అక్కడ మనం చదివితే వచ్చే అర్థం అది. అంటే దేవుని మాటలు నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడును పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అన్న నామమున నేను వారికి తెలియబడలేదు. అంటే అర్థం ఏమిటి అంటే, యెహోవా అన్న నామం వెనుక ఉన్నటువంటి గుణలక్షణమైన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, ఉన్నది ఉన్నట్లుగా ఉండేవాడు, కేవలము ఆయనే సత్యము అన్నటువంటి సత్యాన్ని మోషేకి ఆయన బయలుపరిచాడు. మిగిలిన వారికి ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడని, చూచే దేవుడని, ఆశీర్వదించే దేవుడని, రక్షించే దేవుడని, ఇలా ఆయనలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణలక్షణాన్ని ఒక్కొక్క వ్యక్తికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టానికి పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. దేర్ఫోర్ మన దేవుడు అరిషడ్ వర్గాలకు చిక్కినవాడు కాదు. మన దేవుడు కామక్రోధ మదమాత్సర్యాలు కలిగిన వాడు కానే కాదు. మన దేవుడు అన్ని సుగుణములు ఉన్నవాడు, దుర్గుణములు లేనివాడు, నిర్గుణుడు కాదు, అగుణుడు అస్సలు కాదు. ఆయన అన్ని గుణములు ఉన్నవాడు. అయినప్పటికీ ఆయన పర్ఫెక్షన్కి సినానిమ్ అయినప్పటికీ నీలాగా నాలాగా మనల్ని విమోచించడం కోసం మన బలహీనతల్లో పాల్పంచుకునే గొప్ప దేవుడు. కానీ అలాంటి బలహీనతల్లో పాల్పంచుకోను అని చెప్పుకునే ఈ దేవుడు మాత్రం, వీళ్ళ దేవుడు మాత్రం అన్ని బలహీనతలు కలిగిన వాడుగా, కామక్రోధ మదమాత్సర్యాలు కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇదే శివుడు తన గురించి ఏమనుకుంటాడు అంటే, ప్రళయ సమయంలో ప్రాణకోటి సమస్తం నశించిపోతుంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి, రాత్రి పగలు అనేవి ఉండవు, పంచభూతాలు, షట్స్పర్శాది నక్షత్రాలు, దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల సర్వత్రా గాఢాంధకారమే కమ్మేసి ఉండే సమయంలో ఆ చీకటినే మహాప్రకృతి అంటారు. అదిగో అలాంటప్పుడు ప్రాకృత నామ రూప గుణాలు కానీ, స్థూలత్వ కృషత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా, జ్ఞానాత్మకంగా, అనంతంగా, స్వప్రకాశంగా, ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడు అని శివపురాణం చెప్తుంది. కానీ ఈ స్టేట్మెంట్లో ఒకటి కూడా నిలబెట్టుకోలేనటువంటి దేవుడు వీళ్ళ దేవుడు. ఎందుకంటే అరిషడ్ వర్గాలు ఏవైతే యెహోవా చిక్కుకొని ఉన్నాడు అని చెప్పారో ఆ అరిషడ్ వర్గాలు అన్నీ కూడా ఈయన సృష్టించినటువంటి సృష్టి, తర్వాత స్వయంగా ఆయనకు మనం ఆపాదించి చూసాం. ఆయన వాటిలో నిలబడలేకపోయాడు. ఇప్పుడు ప్రశ్నించేవారు సొంతంగా వారిని ప్రశ్నించుకుంటే బాగుంటుంది. తలలోంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం.